జై జగన్నాథ, జై గణనాథ. మహావీర గరిక్పంత స్వామి వారి విగ్రహము కనీవిని ఎరుగని రీతిలో గరిక్పంత స్వామి భుజాలపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, శిరస్సుపై విష్ణుమూర్తి కూర్చొని ఉండగా వైకుంఠము నుండి అమృత కలశము తీసుకొని భూలోకానికి వస్తున్నట్లుగా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో చూచుటకు రెండు కళ్ళు చాలవన్నట్లుగా ముగ్ధ మనోహరమూర్తి గరిక్పంత స్వామి విగ్రహము తయారైనదండి. శిష్యులు అందరూ ప్రతి గ్రామము జపదీక్షలు తీసుకున్న వారందరినీ గుళ్ళపాలెం పిలిపించారట. ఒక్కొక్కరు 25 లక్షల జపం, 30 లక్షల జపం చేశారట. ఒక్కొక్క లక్షకి జపానికి ఒక కొబ్బరికాయ చొప్పున ఒక్కొక్కరు 25 కొబ్బరికాయలు, 30 కొబ్బరికాయలు కొట్టి పెద్ద గుట్టలాగా పోశారట. వారు తెచ్చిన కర్పూరం ఆ గుట్టపై ఉంచి జ్యోతి వలె వెలిగించారట. లక్షల కొబ్బరికాయలు కొట్టి గుట్టగా పోస్తే ఎంత ఎత్తు గుట్టండి! ఆ దృశ్యం చూచిన వారు, జపాలు చేసిన వారు ఎంతో ఆనందం పొందారట. చెప్పడానికి మాటలు చాలబట్ట. బస్తాల కొద్దీ కానుకలట. వచ్చిన వారందరూ కూడా కానుకలన్నీ ఇచ్చినవన్నీ పొన్నమలై ఆచార్యుల వారికే జగన్నాథ స్వామి ఇచ్చేశారట. ఎంత ఆనందం! పొన్నమలై ఆచార్యుల వారు యువకుడు, మంచి భక్తుడు, నియమనిష్టలతో ఏకాగ్రతతో మహావీర గరిక్పంత స్వామి వారి విగ్రహము అద్భుతముగా చేసి అపరూపముగా తీర్చిదిద్ది జగన్నాథ స్వామి వారి కృపా పట్టాక్షాలకు పాత్రులైనాడు. ఇలాంటి విగ్రహ నిర్మాణము, లక్షల సంఖ్యలో కొబ్బరికాయలు, నిలువెత్తు కర్పూర జ్యోతి, లక్షల కొద్ది జపాలు సద్గురు జగన్నాథ స్వామి వారి లాంటి కారణజన్ములకే సాధ్యపడతాయని ప్రజానీకమంతా కూడా స్వామివారికి జయజేలు పలికారు. 1000 నోళ్ళ పొగిడారు. మనం కూడా జయజేలు కొడదామండి మరి. జై సద్గురు జగన్నాథ స్వామికి, జై శివకేశవ జగన్నాథ స్వాములకు, జై మహావీర గరిక్పంత స్వామికి. ఇంకా ఆ స్వామివారి విగ్రహము తాళీ బండి మీదకి వేంచేంపు చేశారు. వేలాది మంది భక్తులు వస్తూ ఉండగా ఒక ఫర్లాంగు దూరము ట్రాలీ ముందుకు సాగిందండి. అకస్మాత్తుగా ట్రాలీ బండి బాగు చేయవలసి వచ్చింది. విగ్రహము జాకీలపైకి చేర్చి బాగు చేయటం ప్రారంభించారు. అదే సమయంలో ఒక సాధువు తత్వాలు పాడుకుంటూ సంకీర్తన చేసుకుంటూ ట్రాలీకి 10 గజాల దూరం వెళ్ళారు. సాధూనాం పుణ్యదర్శనం అని కదా. అకస్మాత్తుగా పరమాశ్చర్యకరంగా మహావీర గరిక్పంత స్వామి వారి భుజాలపై ఉన్న శ్రీదేవి భూదేవి మహావిష్ణుమూర్తి విగ్రహాలు కంఠాలు కత్తితో నరికినట్లుగా తెగి కింద పడ్డాయటండి. ఎంత చిత్రము, ఎంత ఆందోళన, ఎంత ఆలోచన! వినేవారికే ఇలా ఉంటే స్వామి చేయించిన జగన్నాథ స్వామి వారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుదామండి. జగన్నాథ స్వామి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుదాం. దైవవశాత్తు అక్కడ ఎవరూ లేక తత్వాలు పాడుకుంటున్న సాధువు దగ్గరికి రావటాన ఎవరికి ఏ ప్రమాదము జరగలేదని సంతోషము ఒక పక్క. ఇలాంటి జరిగిందేమిటని, కత్తితో నరికిన విధంగా తెగి కింద పట్టమేమిటని ఎంతో వ్యధ చెందారు. ఎంతో మానసిక వ్యాకులత చెంది ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు జగన్నాథ స్వామి వారు. ఇది మహర్షులు గమనించి జగన్నాథ స్వామి వారికి నచ్చ చెప్పారు. ఇదంతా కర్మవశమని చింతించవద్దని ఊరడించి నచ్చ చెప్పారు. శ్రీదేవి భూదేవి మహావిష్ణుమూర్తి ఉన్న స్థానాల్లో పంచహంసలుగా పంచసర్పాలను చేయించమని మహర్షులు స్వామివారికి నచ్చ చెప్పారు. జగన్నాథ స్వామి వారు ఎంతో సంతోషముగా మహర్షులు చెప్పిన విధంగా సర్పాలను చేయించారు. ఆనందముగా సర్పాలు సంతోషంగా గరిక్పంత స్వామి వారి విగ్రహం ఉన్న చోట ట్రాలీ మళ్ళా ముందుకు సాగింది. జై మహావీర గరిక్పంత స్వామి వారికి. మహావీర స్వామివారు ఉన్న ట్రాలీ వెంట జగన్నాథ స్వామి వారి శిష్యులు భక్తకోటి భగవన్నామ భజనలతోటి సంకీర్తనలతోటి జయ జయ ధ్వానాలతో మేళ తాళాలతో అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు. గ్రామ ప్రజలందరూ 100 జతల ఎడ్లను ట్రాలీకి కట్టి ఆయా గ్రామములందరూ సంపూర్ణ సహాయ సహకారములతో అమితోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులంతా ఊరేగింపు కొనసాగించారు.
ఆ ఊరేగింపు ప్రత్యక్షముగా చూడవలసిందే కానీ వర్ణించుటకు శక్యము కాదు. ఆనాటి ఊరేగింపులో పాల్గొన్నవారు ఎంతో ధన్యులు. మహావీర గరుత్మంత స్వామి వారి ఊరేగింపు 1 సంవత్సరం కాలానికి పొన్నూరు చేరింది. సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో పాకను నిర్మించి మహావీర గరుత్మంత స్వామి వారిని వేంచేయింపు చేశారు. ఆ తర్వాత వీరాంజనేయ స్వామి వారికి గరుత్మంత స్వామి వారికి దిమ్మలు కట్టి స్వాములను నిలబెట్టే కథను మళ్ళా తెలుసుకుందాము, మళ్ళా కలుసుకుందాము, మళ్ళా చెప్పుకుందాము. జై జగన్నాథ. ఈ కథను విన్నవారికి, వినిపించిన వారికి రామలక్ష్మణులు నాగాశ్రముల నుండి బంధ విముక్తులను చేసిన గరుత్మంత స్వామి భవబంధములను బాపి పరమానందం అందించుగాక. తల్లికి దాస్య విమోచనము కలిగించిన స్వామి మనకండగా నిలిచి ఆనందమును కలిగించునుగాక. జై జగన్నాథ. జై మహావీర గరుత్మంత స్వామి వారికి జై. స్వామి లక్ష్మీకాంతం.